నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1016 రోజులైందండి. ఈ రోజు 1017వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెను. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఆ రోజు సంజయుడు ధృతరాష్ట్రునికి ఎలా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈరోజు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి నా చేత వివరించబడుతున్నటువంటి జ్ఞానయజ్ఞం నన్ను తరింపజేయడానికేనని ఆ రోజు సంజయుని అభిప్రాయం ఈరోజు నేను కూడా వెలిబుచ్చుతున్నానండి. అటువంటి ఈరోజు 1017
అంటే 1 + 0 + 1 + 7 = 9. రైట్. 9. ఈరోజు పూజారి వెంకటేశం నిజంగా సంశయరహితుడని మీకు అనిపిస్తే మీరు కూడా సంశయరహితుడే అవుతారు. మీరు సంశయ రైతులే గురుగారు, నాకు తెలుసు, కానీ నేనే కాలేదు. అప్పుడు ఖచ్చితంగా మీరు అవుతారు. అది మీరు కాలేనని మీరు చెప్పకూడదు, ప్రత్యక్ష శ్రోత చెప్తాడు. గురుగారు 1017వ రోజు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో జ్ఞానము జ్ఞేయము అనేటువంటి పరిజ్ఞాత అచల పరిపూర్ణుడి గురించి తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దీక్షితేంద్రుల 138వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ప్రకటమగు బింబమందున ముకురము ముకురస్థ బింబములు లేవిపుడున్, ముకురంబు వలన బుట్టును ముకురస్థము దాని వలన ముకురము దోచున్. ఇంత అద్భుతంగా వివరించబడినటువంటి ఈ పద్యం ముందర ప్రతిరోజు అదే వాక్యాలను కుడుపూడి నాగేశ్వరరావు గారు ఎందుకు పెడుతున్నారంటారు? దానికి ఆన్సర్ చెప్తున్నా. నాకు కూడా ఇన్ని రోజులు రాలే, నాకే కొత్తగా ఉండదండి. అవి చెప్పిన నాకే కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అదే బ్రష్ అదే పేస్ట్ కదా, మీరు నిన్న తోమిన బ్రష్ కదా ఈ రోజు కూడా అదే పేస్టే కదా. అవును, అంతేనే గురుగారు. రోజు ఎందుకు తోముతారు? ఖచ్చితంగా రోజు తోమాలి, క్లీనప్. ఆ విధంగా ఆ వాక్యాలు ఎన్నిసార్లు విన్నప్పటికీ తనివి తీరదండి. అవునండి, ఈ ఆధ్యాత్మికంలో అంత రెప్యుటేషన్ అనేది తప్పదు. ఆధ్యాత్మికంలో రెప్యుటేషన్ తప్పు లేదంటే ఎందుకు అనే విషయం నాకు ఇన్నాళ్ళు తెలియదు. ఎందుకు డైలీ మనం చేసే పని పొద్దున్నే చర్య. అట్లా ఇది ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి రోజు, అత్యంత అద్భుతమైన రోజు అచల పరిపూర్ణ సిద్ధాంతంలో ఈ జ్ఞానయజ్ఞం. 2023లో నాకు ఈ యొక్క డిసెంబర్ 15వ తేదీ 1017వ రోజు ఒక అద్భుతమైనటువంటి రోజు అండి. ఒకే కందపద్యంలో స్పష్టంగా తీసుకుని వచ్చి ఆయన ఈ యొక్క ద్వాదశాక్షరిని సూచన చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి సూచన. 138 కదా? అవునండి, 138 అండి. అది కూడుకోండి 12 వస్తాయి చూడండి. అవును, అంటే ద్వాదశాక్షరి అచల పరిపూర్ణాన్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానికి మరి లెక్కేస్తారని అనుకోబాకండి, అది అట్లా వస్తుంది, నాకు కూడా తెలియదు. అదే అంతేనండి, కాకతాళి. ద్వాదశ అంతం ఈరోజు ఇది వరుస క్రమమే బోధ. మళ్ళా అవును, నిన్న రెండో నేను ఎరుక, మూడో నేను మాట, ఈ రెండు ఒకటే. మరి మొదటి నేను యాడుంది అనేది ఈరోజు చెప్తానని నేను చెప్పాను. అది ఈరోజు ఉండేది, ప్రకటించబడుతుంది, ఎప్పుడు నిత్య నిరంతరం, ఎప్పుడు ఒకేలాగా ఉందంటే. అది ఇప్పుడు మనం అర్థం చేసుకోవడం కోసం రెండో నేను మూడో నేను మొదటి నేను చెప్తున్నాము. కొంతమంది ఏమనుకుంటారు, ఇన్ని నేళ్ళు ఉన్నాయా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెరీ గుడ్, చేయాల్సిందే కూడాను, అప్పుడే అర్థమవుతుంది. అవును, అలా వ్యక్తం చేస్తున్నా. ఇన్ని నేళ్ళు ఉన్నాయా ఏంటి, ఒకటే కదా నేను ఉండేది, ఇన్ని నేళ్ళు చెప్తున్నారేంటి గురువు గారు అన్నట్టు ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. మంచి ప్రశ్న, మంచి ప్రశ్న, సమాధానం సరేండి.
మరి బా చాలా మంచి ప్రశ్న అండి. దీనికి సమాధానం ఇచ్చి ముందుకెళ్తాం. ఉమ్, ఒకటి అని వేస్తే ఉమ్, రెండులో ఉండేది రెండు ఒకట్లే కదా, అవును మూడు ఒకట్లే కదా. అవును. మీరు ఎందుకు అన్ని వేస్తారు? ఒకటే వేసుకొని గుమ్మండు కూడా ఎందుకు వేసుకుంటారు చెప్పండి? ఉమ్, మన సౌకర్యార్థం, అది అవగాహన కోసం. ఉన్న నిజం తెలియడం కోసం అవును రెండో నేను మూడో నేను కల్పించాము. అవును. మొదటి నేను ఎప్పుడు మారలేదని తెలియడం కోసం, ఉమ్, అది వింటున్న నువ్వేనని తెలియడం కోసం, ఉమ్, నీలోనే నీ ప్రశ్న నుంచే నీకే రెండో మూడో నేను నిన్ను కల్పించి చెప్పాను. అంతే. పరిపూర్ణం తెలియాలంటే వ్యష్టి సమిష్టి అది తెలిసినాక తర్వాత పరిపూర్ణ గురించి ఆలోచిస్తాం ఎవరైనా. అవును అవును, అది విషయం. ఆ ప్రక్రియలో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క నేనుగా మనం అవగాహన కోసం పెట్టుకున్నది. అంతే అంతే అంతే. దాని ప్రకారం చూసుకోండి. ఉమ్, ఈరోజు బాగా గమనించండి. ఎరుక అంటే శూన్యము, ఉమ్, మాట అంటే సర్వము. రాసుకోండి. నిన్న కంటిన్యూషన్ అండి ఇది. అవునండి. ఎరుకంటే శూన్యం, మాట అంటే సర్వం. సర్వం. మాట అంటే అందరూ మాట్లాడతారు, అందరి మాటల్ని కలిపి ఎరుక అంటారు. క్లియర్? అంతేనండి. మొత్తం జ్ఞానం అంతా కలిపితే ఎరుక అంటారు. అంతే కదా, జ్ఞానం అంతా కలిపితే ఎరుక. అంతే కదా గారు. మాట రూపంలో యాక్షన్లోకి వచ్చింది, వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెండు అబద్ధం అని ఎప్పుడు తెలిసింది? ప్రకటమగు బింబమందున. గుర్తుపెట్టుకోండి, బింబము అనే పదము పరిపూర్ణము అనే పదంగా గుర్తించండి. ఎందుకు చెప్తున్నానంటే, బింబము అంటే ఇప్పుడు మీకు అది పక్కన పెట్టాడులే. ముకురము అంటే అద్దం అండి. అద్దం ఉంటే చూసే నువ్వు ఉంటే ముకురము అంటే అద్దము. ముకురస్థ బింబము అంటే అద్దములో ఉండే బొమ్మ నువ్వు చూడబట్టి. చూసేవాడు రెండో నేను, అద్దంలో ఉండేటువంటి బొమ్మను చూసేవాడు మూడో నేను. సరిపోయిందా? నిన్న చెప్పిన క్లారిటీ బా. ఈరోజు పక్క అచల పరిపూర్ణం ప్రత్యక్ష ప్రమాణం మీకు ఇవాళ. ఎంత ఇది అంటే ఎంత స్పష్టం అంటే, పూనుకొని ఉన్నట్టి పూర్ణము ఇటువంటిదని లేనురుక నిరిగితే లేదు గద ఏమన రానిదని ఎట్లందును సద్గురు పోనిదని ఎట్లందును. పరిపూర్ణంలో ఎరుక పుట్టలేదని చెప్పడానికి నేను పుట్టానా? అది విషయం. పూర్వజన్మ కర్మ పుణ్య విశేషమున పూర్విలో మిముజేరి నిర్వికారము గంటే సర్వంబు సున్నాయను సద్గురు సాక్షి లేకనే పాయను. నేను మీకు పరిపూర్ణానికి సాక్షి అని చెప్పేదానికి నేను కనపడడం లేదయ్యా బాబు. సూచన చూసుకోండి. 138వ కంద పద్యం గమనించండి. ప్రకటమగు బింబమందున అంటే ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే పరిపూర్ణంలో అని అర్థం. ముకురము అంటే అద్దము. ఇక్కడ చెప్పే అర్థం, ఇప్పుడు ఇంతసేపు మీకు ఎదురుగా ఉండే అర్థం గురించి చెప్పా. ఇక్కడ చెప్పే అర్థం మనసు. ఇంకా మీకు పక్కన ఉండేది ముకురస్థ బింబం అంటే మనసులో కనిపించేటువంటి మూడో నేను, మనసు రెండో నేను. అదే సమిష్టిలో అయితే అదే రెండో నేను. ఇక్కడ వెస్ట్ లో చెప్తున్నా, మనసు రెండవ నేను, మనసులో గుర్తించేది మూడో నేను. ఆ రెండు మనసే. దాన్ని సమిష్టిలో ఎరుక అన్నాము, వెస్ట్ లో మాట అని రెండు రకాలుగా నేను చెప్పుకున్నాం. అవును గురుగారు. ఆ ద్వయము అంటాను నేను. ద్వయ దోషరహిత పరమతత్వ కందాలుగా దీని శీర్షిక. గమనించండి. అక్షరము మనసు, క్షరము దేహం. అటే చూడండి. అక్షరము ఇక్కడ అర్థం, అది ఎప్పుడు పగలదు. జనన మరణాలు కలిగిన సంస్కారం కలిగి ఉంటుంది. ఇక్కడ ముకురము అంటే అక్షరము, ముకురస్థ బింబము అంటే క్షరము, జీవోపాధి, జీవుడు. ఈ ద్వయము ప్రకటితమగు పరిపూర్ణంలో లేదు. ప్రకటితమగు పరిపూర్ణం, ప్రకటమగు పరిపూర్ణం ములుగుచ్చి సందు లేకుండా అంతటా కనిపిస్తా ఉంది. చూస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రమాణంగా ఉంది వాడికి. వాడు ఒకటే ఉండేది పరిపూర్ణుడు. అవును. అందుకని ఈ ప్రకటమగు బింబమందున బాగా గమనించండి.
ఖండ ఆ ఖండముగ కనిపించు ఎరుకయని పిండ బ్రహ్మాండములు రెండు దండీకలని పరిపూర్ణము ఉండజూపి పరిపూర్ణముండజూపి సద్గురు చెండి తిరిక్షణములో చెండితిరి అంటే ఎరుకను గురువు తీసేశాడనే వాచ్యార్థమే తప్ప గురువు తీసేదానికి గురువు ఆడున్నాడు శిష్యుడు ఆడున్నాడు. కానీ నిన్న మాట్లాడినటువంటి 1+3 1/3 ఇదే చర్చ పెట్టిండు కొడుకు నాగేశ్వరరావు. ఎందుకు 2 రోజులు ఇదే పట్టింది తెలియలే. దాంట్లో 1/3 ఇదే పెట్టాడు. ఈ మూడిట్లో ఉండేదే కదా 1, అది రెండో నేను కదా. 1/3లో ఉండే 1 రెండో నేను, ఆ 3 వచ్చి 3 నేనులు, మూడవ నేనులు. ఆ 3 జాగ్రత్తలో ఉండేది మూడో నేనే, స్వప్నంలో ఉండేది మూడో నేనే, సుషుప్తిలో ఉండేది మూడో నేనే. ఈ 3 కలిసి తెలుసుకుంటా ఉండే నేను. ఈ 3 ఆ తెలుసుకుంటా ఉండేది కానిది ఏదైతే ఉందో అది గాఢ నిద్ర వలె ఉన్నటువంటి అచల పరిపూర్ణము, అది బట్టబయలు. అందులో ప్రకటమగు బింబమందున మూలమేమీ లేని 4గో దేహము కీలు దిలిపి మీరు మేలుగా బోధించ కలల చిత్రం బాయను సద్గురు కాంక్షలన్నీ దీరెను. మనం దాని గురించి మాట్లాడుతున్నాం కదా, అది మాట్లాడదు. మనుజులందరి నోట మరితలంచిన పూర్ణము అవును కాదనదు ఈ తనువు తనకు లేదు, కనుగొంటె కనరానిది సద్గురు కదలక అంతటానున్నది. ఏం చేయమంటావు నన్ను? అందు ఇంధన రాక ఎందు చూసినా గాని సందు లేకనే ఉన్న సత్యమైన ఆ పదవి ముందుగా చూపించగా సద్గురు సందేహంబులు తీరెగా. పూజారి వెంకటేశం సంశయరహితుడని ఎవరికి తెలిసిందో వాళ్ళు కూడా సంశయరహితులే. ఇక్కడ సాధనలు పనిచేయవు. ఇంకా సాధనేమియులేని సద్బోధ ఇది అని ద్వాదశి షోడశి ద్వయమంత్రములు చెప్పి రాదుపోదని అంటిరి సద్గురు లేదు లేదని అంటిరి. నేను లేదు, రెండో నేను మూడో నేను లేదు. పరమేశని మహిమలు సద్గురు పరమ భక్తులు గన్నారు. ఇది పరమ భక్తుడు మాత్రమే చూడగలడు, అనన్య భక్తుడు మాత్రమే చూడగలడు. అన్యోన్య భక్తులు చూడలేరు. అన్యోన్య భక్తుడు గురువులో చూస్తారు, శిష్యులో చూస్తాడు. గురువు శిష్యునిలో పరిపూర్ణాన్ని చూస్తాడు, శిష్యుడు గురువులో పరిపూర్ణాన్ని చూస్తాడు. అనన్య భక్తుడికి గురు శిష్యులు ఇద్దరు లేరు, భక్తి మాత్రం ఉంటది అక్కడ. మొదటి లైన్లో పరిపూర్ణ సూచన అయిపోయింది. ప్రకటమగు బింబమందున ములుగుచ్చ సందులేని పరిపూర్ణంలో నీ మనసు లేదు, అందులో గుర్తిరిగే మనసే లేకపోతే గుర్తిరిగి వాడు ఉంటాడా? రెండో నేను ఉంటేనే మూడో నేను వస్తాడు. రెండో నేను రద్దు అయిన తర్వాత ఇంకా మొదటి నేను నువ్వే. ఇప్పుడు నీలో ద్వయం లేదు, ద్వయ దోషరహితుడు నువ్వని తెలియజేయడానికి నేను శబ్దాన్ని మాధ్యమంగా ఓంకార పీఠాన్ని గురువు నాకు అప్పచెప్పారు, నీకు నేను చెప్తున్నాను తప్ప ఇది శూన్య సింహాసనం నుంచి నేను శూన్యంతో మాట్లాడుతున్నాను తప్ప నువ్వు శూన్యాతీతుడివి కావు నాగేశ్వర ప్రసాద్ గారు. అటు కాకుండా నాకు సంశయం ఉంది అంటే అది ఎట్టా ఉంది అనేది ఇప్పుడు జ్ఞానేశ్వర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, అప్పుడు ఇంకా స్పష్టంగా పోతుంది. చూసుకోండి, ఇప్పుడు ఎరుకను గురించి, ఇప్పుడు పరిపూర్ణం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంతసేపు. ఆ పరిపూర్ణంలో ముకురంబు వలన పుట్టును, మీకేం చెప్పాను? ముకురస్థ బింబం అన్నాను. ముకురంబు వలన పుట్టును ముకురస్థము, మనసు వలన శరీరం, శరీరంలో మనసు, ఈ రెండు ద్వయం. దాని వలన ముకురము దోచున్, మనసున్నట్లు తోచేది మనసుకే, శరీరానికి కాదు. కాబట్టి ముకురము లేదు, ముకురస్థ బింబము లేదు. అది విచారణ కోసం చెప్పినటువంటి మాట తప్ప, కథ నిద్రపోవడం కోసం చెప్పినమే తప్ప, నిద్రపోయిన తర్వాత కథ గాని కథ చెప్పిన వాడు గాని నిద్రపోతున్నవాడు కూడా లేడు. త్రిపుటి నిద్రపోయినాక ఉందా? లేదు. కాసేపటి గుర్రు పెట్టి పక్కన నిద్రపోనీయకుండా చేస్తాడు వాడు, కావాలంటే వాడు ఉన్నాడని వాడికి తెలియదు. పక్కనుండే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తాడు కావాలంటే వాడు ఉన్నాడని వాడికి కూడా తెలియదు. అటువంటి పరిపూర్ణాన్ని చెప్పడానికి నేను అశక్తుడని భావిస్తూ శ్రీకృష్ణ దేశికేంద్రుల సూచనను మరి శిరసావహిస్తూ అదే శ్రీకృష్ణ దేశికేంద్రుల సూచనను
మనకు జ్ఞానేశ్వరి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఇది ఒక అద్భుతమైన సూచన. జ్ఞానేశ్వరి అదే చెప్తారండి. ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞ 2వ భాగానికి వచ్చేసాం. యస్య నాహంకృతో భావో బుద్ధి యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే అంటాం. అటువంటి పరిపూర్ణుడు ఎవరు? ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే పరిపూర్ణము అపరోక్షము చెందినటువంటి పరిపూర్ణుడికి ఇంకా ఏరుకుండదు. అటువంటి ఆయన నడిచిపోతూ ఉంటే అతని కింద దోమలు చనిపోతే, అతని కింద చీమలు చనిపోతే ఆ పాపం అతనికి అంటుతుందా? అదే విధంగా ఈ శ్లోకం భావం కూడా అతను సృష్టికర్త అయినప్పుడు సృష్టి స్థితి లయములు సునామీలు పిడుగుపాట్లు భూకంపాల పాపం సృష్టికర్తకు అంటుతుందా? ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడు. ఎప్పుడు నువ్వు 25 నుంచి 26 చూస్తే అది ఇప్పుడు నాకు ఇంకా తెలియలేదే, నేను నాగేశ్వర ప్రసాదే కదా అన్నారనుకోండి, అప్పుడు నేను చేయగలిగింది ఏం లేదంటే మీరు నాగేశ్వర ప్రసాద్ అంటే ఇక్కడ పూజారి వెంకటేశం మళ్ళీ ఉంటాడు. పూజారి వెంకటేశాన్ని ఎప్పుడైతే నువ్వు శూన్యుడుగా లేనివాడుగా చూసి పూజారి వెంకటేశంలో మేకా నిర్భయానందం చూసి నువ్వు రహితులైతావో అప్పుడు మీరు పరిపూర్ణ. ఇప్పుడు కూడా పరిపూర్ణుడే. అది బాధ్యత ఎవరిది చెప్పండి? ఎవరికి? వెరీ క్లియర్ అండి. ఇప్పుడు దానికి మేకా నిర్భయానందని గుర్తుపెట్టుకొని వినండి. ఎందుకంటే మేకా నిర్భయానంద ఫేస్ మీకు తెలుసు, జ్ఞానేశ్వరి ఫేస్ మనకు తెలియదు. కాబట్టి గ్రూప్ లో ఏం పెడుతున్నాడు ఆయన? పాపము మీ అచల పరిపూర్ణ సిద్ధాంతి కాళిశెట్టి వేణు రాసి పెడుతున్నాడు కదా. మిత్రమా, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ప్రపంచానికి అన్ని గ్రూపులు పెట్టడానికి తయారు చేసినాడంట నా మిత్రుడు అండి. ఆయన ఏం పెడతాడంటే కాళిశెట్టి వేణు గారు, ఈ యొక్క జ్ఞానేశ్వరి ఎవరు మనిషి, ఈ జ్ఞానేశ్వరి అచల పరిపూర్ణానికి సంబంధించిన వ్యక్తి అని మీకు ఎవరు చెప్పారు? శివరామ దీక్ష సిద్ధాంతం కదా మంది, జ్ఞానేశ్వరి సిద్ధాంతాన్ని తెచ్చినామని పెట్టినాడు మనకు పెట్టారు. కానీ తర్వాత ఇంకోటి కూడా పెట్టారు. పుట్టినాక అసలు ఇవన్నీ జ్ఞానం అంతా ఎట్లా వచ్చింది, అదంతా ఎవరికారు అన్వయించుకునే వ్యాప్తమైంది అన్నట్టుగా ఒకటి చూశాను నేను. గురుభక్తి లేకుంటే ఇట్లా వస్తాయి ఇవన్నీ. అది చెప్తాను చూడండి దానికి క్లారిటీ. ఇప్పుడు నాకు తెలీదు, పూజారి వెంకటేశానికి ఏమీ తెలీదు, అనుమానమే లేదు. అప్రయోజకుడు నెంబర్ 1, అమాయకుడు నెంబర్ 2. అప్రయోజకుడు అమాయకుడు పూజారి వెంకటేశం అండి. కారణం ఏంటంటే తలపల మురత్నం గారిని నమ్మిన తర్వాత పూజారి వెంకటేశం అప్రయోజకుడు అండి. అంతకుముందు మాత్రం ఏదో ప్రయోజనం సాధించాలా, పరిపూర్ణ బోధలు ఏదో తెలుసుకోవాలనుకున్నానండి. కానీ తలపల మురత్నం గారిని నమ్మిన తర్వాత పూజారి వెంకటేశం అప్రయోజకుడు అండి. ప్రూఫ్ చూసుకోండి. ఇప్పుడు జ్ఞానేశ్వరి మన సిద్ధాంతం కాదని అంటున్నారు కదా, భగవద్గీత అచల పరిపూర్ణ సిద్ధాంతం చెప్పకూడదు అంటున్నారు కదా. ఈ 2 పాయింట్లు తీసుకోండి, నేను క్లాస్లోకి వచ్చేస్తాను. జ్ఞానేశ్వరి మన సిద్ధాంతం కాదు అంటే చెప్పేటవాడికి సరైన అవగాహన లేదని అర్థం అంట. ఆ సిద్ధాంతం కొంతమందికి పరిమితం అన్నట్టు అంతే. అప్పుడు ఈ 2 ఆయన ఏదో ఒక లిమిటెడ్ పీపుల్ 100, 200, 300 అనుకోవచ్చు. అంతే కదా, అంతే కదా. మరి పరిమితం అయినప్పుడు ఆ సిద్ధాంతానికి అది సర్వవ్యాపకమైనటువంటి సిద్ధాంతం కానట్లేగా. కనుక నన్ను వాదానికి పిలుస్తున్నావు. అది వెస్ట్లోనే ఉన్నారు, ఇంకా వెస్ట్ లో ఉన్నట్టే అది. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు నేను మీకు ప్రూఫ్ నేను చెప్తాను. అంటే గ్రంథం యొక్క అదే శాస్త్ర దృష్టాంతం చెప్తాను. సంత్ జ్ఞానేశ్వర్ ఆయన పేరు. సంత్ అంటే అచల పరిపూర్ణుడు అని అర్థం అండి. సంత్ జ్ఞానేశ్వర సిద్ధాంతమే సంత్ శ్రీధర్. సంత్ శ్రీధరు శిష్యుడే ఈ యొక్క శివరామ దీక్షితులండి. కాళిశెట్టి వేణు గారు శివరామ దీక్షితుల గురువు పేరు శ్రీధర స్వామి అని మాత్రం మీకు తెలుసు. సంత్ శ్రీధర్ అనే విషయం నీకు తెలియదు. సంత్ శ్రీధర్ అంటే సంత్ జ్ఞానేశ్వర్ నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. దత్త సాంప్రదాయం దానికి ముందు. దత్త సాంప్రదాయమే సంత్ సాంప్రదాయం, సంత్ సాంప్రదాయమే ఈ సాంప్రదాయం. శివాజీ అష్టప్రధానులు, ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాస్ అచల పరిపూర్ణుడు. ఇటువంటి విషయాలంతా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నాకు ఇప్పుడు అంత సమయం కూడా నా పని కూడా అది కాదు. ఓకేనా? మరి వీరు
జ్ఞానేశ్వర్ల కాలము, వారి సిద్ధాంతము 21 సంవత్సరాలకే ఈ జ్ఞానేశ్వర్లు గాని, ఆ పండితారాధ్య పండిత బాలరామస్వామి పంతులు గాని, ఇది నాకు ఎలా వచ్చింది తెలియదు. పండితారాధ్య పండిత బాలరామస్వామి అంటే అయింది శేషకీర్తులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పక్కింట్లో మా మునిరత్నం గారు ఉండేవారండి. అంటే కాకతాళీయంగా వచ్చింది ఇవాళ టాపిక్ నాకు. ఇప్పుడు మనకు ఈ శ్రీమించు అచల ప్రవక్త మునిరత్నం గారండి. నాకు ఆలు దిద్దిన ఆయన పేరు కూడా మునిరత్నమేనండి. అక్షర జ్ఞానం పలక తీసుకొని బలపం పెట్టి నా చేతి ద్వారా అక్షర జ్ఞానం స్టార్ట్ చేసిన ఆయన పేరు కూడా మునిరత్నమేనండి. పల్లిపట్టు తాలూకా తమిళనాడుకు చెందిన ఈ మునిరత్నం గారు వేరు, ఆ మునిరత్నం గారు వేరు. ఈ మునిరత్నం గారు అక్షరం నేర్పించిన వ్యక్తి, ఆ మునిరత్నం గారు అక్షరం నేర్పించిన వ్యక్తి. ఆ అక్షరం ఈ అక్షరం రెండు లేనటువంటి అక్షరాన్ని నాకు స్పష్టంగా అవగాహన కావించిన వ్యక్తి ప్రత్యక్ష శ్రోతలే. వీళ్ళంతా తలపల మునిరత్నం గారి స్వరూపమే. చిత్రంగా కాకతాళీయంగా అలా కుదిరింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పక్కింట్లో ఉంటారండి మా గురువు గారు, అంటే అక్షరం నేర్పించిన గురువు గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది కోనేటంపేట అని పల్లిపట్టి తాలూకా అండి, పక్కనే మాకు 3 కిలోమీటర్లు అండి. అక్కడ ఉన్నటువంటి ఆయన పేరు మునిరత్నం, ఈయన పేరు మునిరత్నం. అదేవిధంగా నన్ను కన్నతల్లి పేరు మునిరత్నం, పగడాల వెంకటేశ్వర, నన్ను కన్నతల్లి పేరు కుప్పమ్మ, ఆయన పేరు కుప్పస్వామి. పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి వాళ్ళ అమ్మ పేరు కుప్పమ్మ, వాళ్ళ ఆయన పేరు కుప్పస్వామి. అదేదో అట్లా వచ్చాయండి, అది నాకు తెలియదు. చూడండి, అదే పగడాల వెంకటేశ్వర అవధూత స్వామికి పెళ్లి చేయలేక కుప్పమ్మ చనిపోయాయి. నాకు పెళ్లి చేయక ముందే మా అమ్మ చనిపోయి. పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి డిఫెన్స్ లో పోలీసులో పనిచేశాడు. ఈడు 4 ఏళ్ళు పోలీసులో పనిచేసి వచ్చాడు. ఎంత నాటకీయంగా కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయండి, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ యొక్క అచల పరిపూర్ణ సూచనను మీకు ఎంత స్పష్టంగా అందిస్తాడో మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరే చూసుకోండి. 15/12/2023 1017వ రోజు జ్ఞాన యజ్ఞం సెకండ్ హాఫ్, 2వ భాగం. పరిపూర్ణాన్ని నేను ఎటు చూసేదని మీరు అడిగినారు అనుకోండి, కానీ మీరు ఆయన అంటాడు, ఎవరు అహంకృత భావం లేనటువంటి వ్యక్తి ద్వారా చూడాలి. ఆయనకు అహంకృత భావం లేదని మీకే తెలిసిపోతే మీరు చూసేది మీరు కూడా అహంకృత భావం లేనివాడు అయిపోతాడు. దాన్ని చెప్తున్నాడు ఆయన. చూడండి రహస్యం, ఒకసారి ఒక్కొక్క రహస్యాన్ని విప్పదీస్తాడు చూడండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ముందుగా టార్చ్ లైట్ వేసి చీకటిని చూసి తర్వాత దాన్ని చీకటిని దూరంగా నెడతానండి అనే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఇక్కడ అదేనండి, కింద చూడండి. అదే కింద లాస్ట్ లైన్. అవునవును, అవును, అదే అర్థమైంది. ముందుగా ప్రకాశ సహాయం చేత నేను చీకటిని చూసి ఆ తర్వాత చీకటిని నాశనం చేస్తానండి అన్నాడు అనుకో, ఏమన్నా అర్థం ఉందే చెప్పండి? అట్లా కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే నాకు ఇంకా పరిపూర్ణంగా కనపడలేదే అంటే, నిన్న చెప్పిన ఉదాహరణ కంటిన్యూషన్ అవుతా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నా కూడా టార్చ్ లైట్ లేకుండా నా అంధకారాన్ని నేను లేకుండా వెలుగును అక్కడ కలిపి లేకుండా చేయలేను. ఎట్ట మళ్ళీ చెప్పండి, ఇది మళ్ళీ చెప్పండి. నేను ఉన్నాను కానీ నేను టార్చ్ లైట్ లేకుండా అక్కడ అంధకారాన్ని చీకటిని లేకుండా చేయలేదు కదా. కానీ చేసేది నేను, చీకటిని తొలగించేది నేను కాదు, టార్చ్ లైట్. ఇప్పుడు టార్చ్ లైట్ వేరు, నాగేశ్వర ప్రసాద్ వేరు అయినారు కదా. కానీ గురువు సూచన ఇది కాదు. గురువు సూచన ఎట్టు తెలుసా? మీరే తెలివిగా మీరే టార్చ్ లైట్ నేను కాదు అంటున్నారు కదా. ఆధ్యాత్మికంలో వచ్చినప్పుడు టార్చ్ లైట్ నేనే. లేదు గురువు గారు, ఇక్కడ ఆ టార్చ్ లైట్ వచ్చి గురువు కాదంటారా? నేనున్నాను, గురువు టార్చ్ లైట్, ఆయన వెలుతురులో నేను నా అజ్ఞానాన్ని కొంచెం తెలుసుకోవడానికి అవకాశం వస్తాను. రాయండి, మీరు రాయండి, 3 నేనులు రాయండి, 3 నేనులు టార్చ్ ఎవరో రాయండి చెప్తా.
గురుగారు వరుసగా 3 నేనులు వరుసగా నేను 3 నేనులు రాసుకోండి. గురువు అది 3 నేనులు రాసేయని చెప్తా. అందులో మీరు ఎక్కడున్నారో చెప్పండి ఫస్ట్, నేను అది చెప్తా. నేను వెస్ట్ లో ఉన్నా, అంటే లాస్ట్ చీకట్లో ఉన్నా. అది నాగేశ్వర ప్రసాద్ మీరు చెప్పింది. దానికి పైన రెండో నేను ఆయన గురువు. రైట్ గురువు. రెండో నేను గురువు టార్చ్ లైట్. మూడో మీరు చూసేవాడు. ఆ ఆయుధాలన్నీ నీకు ఇచ్చేసి సాంబుడికి ఇచ్చేసినాడు కదా, మొత్తం తన ఆయుధాలన్నీ కృష్ణుడు తన వారసుడికి ఇచ్చినట్టు లేదా? కావూరి నాగేశ్వర ప్రసాద్ కి ఏమన్నా కొంచెం దాపెట్టుకుని నేను పోయేటప్పుడు కొన్ని ఎత్తుకొని పోవాలా, నీకు కొన్ని ఇలేనని చెప్పినాడా మీకు మేక నిర్భయానందా? లేదు, అన్ని మీకే ఇచ్చేసినాడు. నన్ను కూడా బోనస్ గా ఇచ్చేసి పోయినాడు, నీకు అర్థం కాకుండా ఉంటే. కాబట్టి ఇప్పుడు మేకా నిర్భయానందకి నాకు తేడా లేదు మీ దృష్టిలో. అంతే గురుగారు, అంతే. మేకా నిర్భయానంద అయినా తలపలమురత్నం గారు అయినా పూజారి వెంకటేశ్వర మీకు ఒకటే కదా. అంతేనండి. ఇప్పుడు మీరు మూడో నేనులో ఉన్నంత వరకే రెండో నేను టార్చ్ సపరేట్. ఈ రెండూ కలిపి మొదటి నేను ఎప్పుడైతే చూసిందో అప్పుడు ఎక్కడైతే చీకటి ఉండిందో ఆ ప్రదేశంలో వెలుతురుంది. ఇప్పుడు వెలుతురు మీరే, మొదటి నేను మీరే. మీరు తనిగా మీరు వెలుతురుని చూసి అవసరం వెలుతురుని చూస్తుందే లేదు. ఆ సూచన చూసుకోండి. సరిగ్గా ఇదే విధంగా జ్ఞానవంతునిలో పరిపూర్ణ జ్ఞానం తప్ప ఇంకేది ఉండదయ్యా. రెండోది లేదు అక్కడ. టార్చ్ని నాగేశ్వర ప్రసాద్ని అంటే జ్ఞానాన్ని జ్ఞాతను డివైడ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్య. అంతే గురుగారు. త్రిపుటి రహితమైనప్పుడు దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యత్ బ్రహ్మమయం జగత్. కరెక్ట్. నేనున్నాను, సూర్యుడు వెళ్తురు లేకపోతే నేను చీకటి తొలగించలేదు కదా. నేను ఇందులో నా ప్రమేయం ఏముంది? ఇప్పుడు మిమ్మల్ని సూర్యుడు డివైడ్ చేశారు అంటే మీరు మూడో నేను, సూర్యుడు రెండో నేనండి. ఇప్పుడు ఏదైనా కూడా నేనైతే అసలు యాక్చువల్ గా నేను నా ప్రమేయం అనేది ఇందులో ఏముంటలే. చీకటి తొలగించడానికి సూర్యుడు వస్తున్నాడు. నా ప్రమేయం నా అంతటి నేను చీకటిని తొలగించడానికి అసాధ్యం. నాగేశ్వర ప్రసాద్కి అసాధ్యం, సూర్యుడికి సాధ్యం అంటున్నారు కదా. సూర్యుడు సాధ్యం, అదే అంటున్నాను. వినండి, సూర్యుడు ఏమంటాడు తెలుసా? నువ్వేనయ్యా సూర్యుడు, నేను నీ బుద్ధియే సూర్యుడు, నీ మనసే చంద్రుడు అని చెప్తా ఉండేదా. ఓకే, నీ బుద్ధియే సూర్యుడు, నీ మనసే చంద్రుడు, దాని మధ్యలో ఉండే సుషుమ్న నాడిలో ఉండేది ఈ సూర్యుడు, ఆ సూర్యుడు ఒకటేనయ్యా. ఈ రెండింటిని బాగా చూసి మొదటి నిత్య సత్య శాశ్వతమైన చైతన్యాన్ని చూస్తే అది మీరు ఈ సూర్యుడు డమ్మి. 432 కోట్ల సంవత్సరాల కథ ఇది. 432 కోట్ల సంవత్సరాలకి ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ జీవరాశులు ఇదంతా లేదు. జస్ట్ ప్రక్రియని సాక్షిలాగా చూస్తున్నా అంతే, జరిగే ప్రక్రియని. మరి నువ్వు సాక్షి రహితుడు మొదటి నేను అంతే. కరెక్ట్, అంత కరెక్ట్. పరిపూర్ణ యొక్క వ్యాపకత్వాన్ని గురు సూచనతో సాక్షిత్వంగా చూస్తే తెలియబడేదే పరిపూర్ణం. అప్పుడు సాక్షిరహితుడు నువ్వు అవ్వాలి. సాక్షిరహితుడు నేను అవ్వాలి. కానీ చూడటం అయితే సాక్షిగానే చూడాలా. అది చూసేంత వరకే ఉండేది. నువ్వు చూసిన తర్వాత మళ్ళీ చూసేవాడు ఉండడు. ఇంకా చూసినాక చూడబడేదే ఉంటుంది. అది ఏంది అనేది ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఇంకా వివరంగా వస్తుంది. మీకు ఇప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సి పడలే. మనం ఇంకా క్లియర్ గా ఉంది చూడండి. ఇంకా మీరు పూర్తి వినండి. ఇప్పుడు జ్ఞానవంతునిలో జ్ఞానము తప్ప ఇంకా ఏ భావం ఉండదు. ఏదైతే చూసానో అదే నాలో ఉంటుంది. అవును. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ని చంపుట అనే ప్రక్రియ వినండి. పూజారి వెంకటేశాన్ని చంపుట అనే ప్రక్రియ ఉంది వినండి. ఈ ఎరుకను చంపాలంటారు కదా, ఇందులో నన్ను చంపేదానికి ప్రత్యేకంగా ఏ వస్తువు మిగలలేదయ్యా. నన్ను చంపాలంటే రెండోది కావాలి కదా. అవును. ఎరుకను చంపాలంటే రెండోది కావాలా. అవును. ఎరుక లేనిదైంది. అయ్యా ఇప్పుడు మన అది తీసుకోండి, జ్ఞానేశ్వరి తీసుకోండి.
బాగా నేను అది చదువుతున్నానండి. అతనిని చంపుటకు అంటే అక్కడ ఎరుకలో ఉండేవాడిని ఎరుకను తీసేయాలా అనేది ఏం లేదు, అట్లాంటి ప్రాసెస్ ఏం లేదు. ఎరుకను తీసేసే ప్రాసెస్ అట్లాంటిది ఏం లేదు. టార్చ్ లైట్ వేసిన తర్వాత చీకటిని కనిపిస్తే దాన్ని చంపాలనా? లేదు. అందుకని ఇక్కడ చూసుకోండి, అతనిని చంపుటకు ఇంకా లేదు. ఇక్కడ అంధకారం చూసి ఇంకా పైకి తీయండి, ఇంకా పైకి తీయండి. ఇక్కడ చూడు, అతనిని చంపుటకు భిన్నమైన వస్తువు ఇంకొకటి ఉంటే కదా. అవును, అటువంటిది బాగా గమనించండి. ఇప్పుడు మీరు పరిపూర్ణుడుగా మొదటి పర్సన్ గా ఉండి ఆలోచించకుండా ఆలోచించండి, కర్త కాకుండా ఆలోచించి ఇప్పుడు చెప్పేది బాగా ఆలోచించండి. అంతేనండి. చూడండి, అతనిలో అతని బుద్ధిలో పాప పుణ్య గంధము రెండూ ఉండదు. ఏదైనా ఇప్పుడు ఒక నది వచ్చి గంగా నదిలో కలిసింది అనుకో, ఆ మురికి గంగా నదికి అంటుతుందా? చిన్న ఇప్పుడు ఒక సింపుల్ అండి మీకు, గంగా నది పెద్ద లావుగా వెళ్తా ఉందండి, దాంట్లో చిన్న మురికి కాలం వచ్చి కలుస్తుందండి. అవును, ఏం గంగా నది కలుషితం అయిపోతుందా? లేదు. ఈ మురికి నీళ్ళు దాని అడ్రస్ కోల్పోయి గంగా నది పేరు దానికి వచ్చేస్తుంది. అవును. ఈ ఉదాహరణ కావూరు నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడు అని అన్వయించును. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సముద్రం ఉప్పుగా ఉందండి, నాగేశ్వర ప్రసాద్ చక్కెర తీయగా ఉన్నాడండి, మంచోడండి. సముద్రం మంచిది కాదండి. ఆగండి చెప్తాను, ఆగండి. నాగేశ్వర ప్రసాద్ గారు సముద్రాన్ని అంతా నేను మార్చేస్తాను, ఒక మూట ఎంత చక్కెర పోద్దాం చెప్పండి, చక్కెర పోసేద్దాం, తీగ చేసేద్దాం సముద్రాన్ని. ఒక మూట చక్కెర ఎత్తుకుని పోయి ఒక బస్తా చక్కెర, కొన్ని బస్తాలు, ఒక టన్ను చక్కెర ఎత్తుకుపోయి సముద్రంలో పోసినాం అనుకో, సముద్రం తీగా మారిపోతుందా, చక్కెర ఉప్పుగా మారిపోతుంది? ఆహా, నేను మీరు ప్రశ్న చక్కెర ఉప్పుగా మారిపోతుందా, సముద్రం తీగా మారిపోతుందా? సముద్రం ఉప్పుగా ఉంది, ఉప్పుగా ఉంటుంది అంతే కదా. అంతే. పరిపూర్ణం కూడా ఉన్నది ఉన్నట్లే ఉంటుంది. అందులో బెల్లము తీపిలాగా కేవలం అబద్ధపు గుర్తయినటువంటి నువ్వు లేదని, నువ్వు పరిపూర్ణుడని తెలియాలి. ఇప్పుడు సముద్రంలో మునిగి ఉప్పుగల్లు మీరు. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎరుక అనేది ఏది ప్రత్యేకంగా లేదు. ఎరుక లేనిదని తెలియజేయుటకే ఈ భగవద్గీత అంతా నీకు చెప్పబడిందయ్యా. చూసుకో, అగ్నితో పోట్లాడుకుంటే ఏది దేన్ని కాలుస్తుంది చెప్ప? దేని కాల్చలేదు. అట్లా శిష్యుడు కూడా పరిపూర్ణుడేనని గురువు నమ్మిన తర్వాత గురువుతో శిష్యుడికి, శిష్యుడితో గురువుకి ఏమన్నా భేదాభిప్రాయం కొట్లాట ఉంటుందా? ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మనకి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు, కేవలం ముగ్గురు అంతే. ఒక ముగ్గురు నలుగురు వ్యతిరేకించినంత మాత్రాన వాళ్ళలో ఉండే పరిపూర్ణాన్ని చూసేటువంటి లక్షణం మనకు లేదా? ఉంటుందండి, ఎందుకు ఉండదు? అంతే. కాబట్టి వాళ్ళతో మనం పోం కదా. వాళ్ళ అజ్ఞానంలో ఉండగలిగితే జ్ఞానంలో కలిగినట్టు ఉంటారు కదా. అందుకని వాళ్ళలో కూడా పరిపూర్ణాన్ని చూడమని అర్థం. ఇప్పుడు శస్త్రము తనను తానే కొట్టుకుంటే దానివల్ల ఏం జరుగుతుంది? లవకుశులకి రాముడికి లవకుశులకి యుద్ధం జరుగుతుంది పేరుకి సినిమాలో. అవును. ఈయన వేసే బాణం ఆయన వేసే బాణం రెండు ఆకాశంలో కలుసుకుంటాయి. అవును. ఎవరు చచ్చిపోయినారు? ఇప్పుడు ఎవరు చావలే. అవును. అట్లా ఇప్పుడు పరిపూర్ణ సూచన అంటే ఇంతే, ఏం అదేం పెద్ద ఇదేం కాదు. పరిపూర్ణ సూచన అంటే అది ఎక్కడి నుంచో తెచ్చి నీకు ఇచ్చేది కాదండి. నేను చెప్పారు కదా, చండిక అనేది బంగారు చండిక, బంగారుతో చేయబడిన రాక్షసుడు, బంగారు శూలం. ఓకే. ఎవరు చచ్చిపోయినారు ఇప్పుడు? అంతే సూచన, అంతా బంగారే. అట్లా అంతా పరిపూర్ణమేనండి. అంతే. ఏంటంటే ఇన్నాళ్ళు నేను సాధన చేసినేమో తెలుసుకోవాలని, ఏం తెలుసుకునేది లేదా అంటే తెలుసుకునేవాడే లేదా అంటే నువ్వు మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఏంటంటే ద్వంద్వమే నా ఉనికి. అవును, ద్వంద్వము నీ ఉనికి అంటే నాగేశ్వర ప్రసాద్ ఉనికి. అవును. ద్వంద్వాతీతంలో నాగేశ్వర ప్రసాద్ ఉనికి లేదు. అదే నువ్వు, నీకు ఏ పేరు పెట్టేది నవల కాదు. రెండోవాడు లేకపోతే నేను ఉన్నదో ఉన్నట్టుగా ఉన్నా. అది ఇప్పుడు చూసినావా, ఇప్పుడు నీకంటే రెండో వాడు లేదు, నువ్వే అంతా. గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, రెండు రహితమాయే. అదే గురువు గారు. ఆ పాట పాడింది కూడా మీరే ఈ క్లాస్ లో. గురువు గారు. కాబట్టి
కర్మలు బాగా గమనించండి, ఇంపార్టెంట్ ఇంపార్టెంట్, బాగా జాగ్రత్తగానండి దీన్ని. నాగేశ్వర ప్రసాద్ని పక్కన పెట్టినండి 25 నుంచి 26కినండి. కర్మలు నాకు భిన్నమైనవి అన్న సంగతినే ఎరుగని వాడు తన బుద్ధిపై ఆ కర్మల్ని ఎట్టా ఆరోపించగలడు? కర్మలు నాకంటే వేరైనవి అని ఆలోచించేవాడు లేడు అక్కడ. కార్యము కర్త అలవాటైపోయింది. అవును, కార్యము కర్త కర్మ అనే త్రిపుటిని ఆత్మస్వరూపంగా ఎంచేవాడికి శరీరాదుల చేత జరిగేటువంటి కర్మలు ఎప్పుడైనా బంధిస్తాయా? బంధించు అండి, బంధించు. ఇది మీకు మిగతా వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్పారే తప్ప బంధించవు అని అది నామ మాత్రమే తప్ప చెప్పేవాడు కూడా లేడు అక్కడ. లేదు. దీనికి గల కారణం నేను హాని చేయాలన్నా కీడు చేయాలన్నా రెండో వాడు ఉండాలండి. అది ఇంతే. రెండో వాడు లేకపోతే నేను ఉన్నది ఉన్నట్టుగానే ఉంటాను. ఇది ప్రాక్టీస్ చేశారనుకోండి, చూడు, తన్ను తాను కర్తగా అంగీకరించేటువంటి జీవుడు ఈ దశేంద్రియముల అనే పరికరాల ద్వారా 5 విధాలైన హేతువుల ద్వారా జరుగుతా ఉండేటువంటి ఆ పనులు కర్మలుండ్లా దాన్ని గురు సూచనతో అతి కౌశలముతో ఉపస్థితమునర్చును అంటే అర్థం ఏంటంటే, కుక్కను మచ్చిక చేసుకున్న తర్వాత కుక్క తోకప్పుడు కనబడుతుంది, మళ్ళీ దాన్ని ట్రైనింగ్ ఇచ్చే పనిలేక నేను కుక్కను మచ్చిక చేసుకున్నాను అనుకో, నేను ప్రతి దాన్ని కంట్రోల్ చేయాల్సిన పని లేదు, నా వెనకంబడే తిరుగుతూ ఉంటుంది, నాకు సేఫ్టీ అది. ఆ విధంగా మనసును మచ్చిక చేసుకున్నాం అనుకో, మనసు పరిపూర్ణుడు వెనకంబడే తిరుగుతుంది. పరిపూర్ణ గురుమూర్తికి మనసు పంచభూతాలు పంచతన్మాత్రలు అతనికి సేవ చేస్తున్నాయండి. అది ఉపస్థితమనర్చడం అంటే. అంతే గురుగారు, బాగుంది. ఆ తరువాత ఎంత క్లారిటీ చూడండి. ఇప్పుడు 5వ అధ్యాయం 14వ శ్లోకం పడికి రావాల్సి వస్తుంది చూడండి. అలాంటి పరిపూర్ణుడికి 5 రకాలుగా పంచభూతాలతో పనులు జరుగుతున్నప్పటికీ, మనస వాక్చ కర్మణ వీడు అనుభవిస్తున్నప్పటికీ వీడు అక్కడ ఉండడు, పరిపూర్ణుడిగా ఉంటాడు అంతే. పరిపూర్ణుడిగా ఉండేటప్పుడు చూడండి, వీడు న్యాయము అన్యాయము అంటే న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవ అన్నారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ పరిపూర్ణంగా వ్యక్తమయ్యేది ఏముంది గురుగారు? పరిపూర్ణుడే వ్యక్తమవుతుంటాడు, కొత్తగా వ్యక్తమయ్యేది ఏముంటుంది. ఇంకా వ్యక్తమయ్యేది రెండోది వ్యక్తం కావాలిగా, జ్ఞానము లేదంటా ఉంటే, రెండోది లేదంటా ఉంటే పరిపూర్ణ నుంచి వ్యక్తమయ్యేది ఏమి లేదని కదా చెప్పింది. అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన. అలా అంటే మన గురువు శిష్యుడు కదా సూచన ఇవ్వగలుగుతున్నాడు. వాళ్ళిద్దరు లేదని కదా చెప్తా ఉండేది. ఏనండి అంతే కదా, బాగా గమనించండి. యొక్క నాగేశ్వర ప్రసాద్ స్థూలం అండి గురువు గారు, అందులో ఉండే ఆయన సూక్ష్మం అండి, సమిష్టికర్త సూక్ష్మం అండి. ఈ రెండూ కానటువంటి పరిపూర్ణాన్ని వేరేదైనా ఊర్లో ఉందా? ఇక్కడ అంతటా ఉందా? వేరే లేదు, అంతటా ఉంది కదా. అవును గురువు గారు. అది నువ్వు అని తెలిసిన తర్వాత, గాఢంగా నిద్రపోయిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు లేడు. ఆ విధంగా గురు శిష్యులు ఇద్దరు రహితం కదా చెప్తా ఉండేది. రహితమైనాక నాగేశ్వర ప్రసాద్ ప్రవర్తన ఎలా ఉండాలనో చెప్తున్నారు, వినండి. మీరు మళ్ళీ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకండి, ఆల్రెడీ తెలిసింది మీకు. మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, న్యాయము అన్యాయం 2 కుర్చీలు తయారు చేసుకునే ఒకే క్షణంలో కర్మ అనే మందిరంలో నిలుపుకుంటాడు. బాగా గమనించండి, మంచి చెడు అనే 2 మీకు తెలుస్తుంది. ఆడ కర్త ఉండడు, ఎట్టో చెప్తాను, అర్థమైంది. మంచి చెడు అనే 2 కుర్చీలు చేసుకుంటాడు. వాడు చెడు అన్నప్పుడు చెడుని తెలుసుకుంటాడు, మంచి అన్నప్పుడు మంచిని తెలుసుకుంటూ ఉంటాడు. కానీ వాడు ఉండడు అక్కడ, ఎట్లా చెప్తాను. అది పరిపూర్ణ నుంచి ఏమీ వ్యక్తం కాదు, సొమ్మైరు అంటాడు అంతే. అది వినండి పూర్తిగా వినండి. ఈ గొప్ప పనిలో ఇప్పుడు మీరు సుమ్మాయిరు ఆడికి పోయినారు, రమణ మహర్షి కాడికి పోయినారు, మీరే సద్గురు స్వరూపం అని నేను మాట్లాడుతున్నాను. ఈ గొప్ప పనిలో ఆత్మ ఏమాత్రము తోడ్పడదు. దీనికి మీరు తొందరపడింది చెప్పు. ఇక్కడ ఆత్మ అంటే పరిపూర్ణం. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన అంటాడు. యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అటువంటి పరిపూర్ణంలో ఎరుక పుట్టలేదు. ఆ పరిపూర్ణానికి ఈ ఎరుకకు సంబంధము లేదు. గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉంటావో అలాగే ఇప్పుడు విను, అలా ఉండి విను. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎక్స్ప్లెనేషన్ లేదు పరిపూర్ణంలో. గాఢ నిద్రలో ఎలా ఉంటే అలా వినేటప్పుడు దాన్ని వినాల్సిన అవసరం మాత్రం ఏముందంటారు? వినొద్దనే కదా చెప్తాండి ఇది. మరి ఆయన చెప్పాల్సిన అవసరం కూడా ఏముంది? వినకుండానే వినాలి, చెప్పకుండానే చెప్పాలి. చెప్పకుండా మీరు ఉండలేరు కదా. అంతే కదా గురుగారు. ఓకే ఓకే, సరే, అర్థమైంది. వినకుండా వినాలి, చెప్పకుండా చెప్పాలి. మూగోడు మాట అంటున్నాను, రోజు ఎందుకు మాట్లాడుతున్నాను? నాకు పరిపూర్ణత అలవాటు చేసుకోవడం కోసం, అసంగంగా ఉండటం కోసం. అంతే గురుగారు. గురు చేతిలో పరికరం. రేడియో ఎందుకు పాడుతుందంటే ఏం చెప్తారు మీరా? నువ్వు పెట్టుకున్నావు గట్టి పాడుతుందా? మీరే నన్ను ఆహ్వానించారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అంతే గురుగారు. అది లోక సంగ్రహం కావచ్చు, నా సంగ్రహం కావచ్చు, పక్కన పెట్టండి. మీరు అడిగినారు కాబట్టి చెప్పడం నా ధర్మం. అంతే గురుగారు. ఈ ఆత్మ అంటే పరిపూర్ణం అండి. కర్మలను గురించిన పూర్వయోజనమునందు కూడా ఏమైనా సహాయము చేయదా అని మీరు అడుగుతున్నారు. ఈ అచల పరిపూర్ణాన్ని నేను తెలుసుకునేదానికి కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే శరీరం ఉపయోగపడింది కదా, ఇది లేదంటారేమిటి అని మీరు అనేది. అదే కదా మీ భావన. దీనికి 5వ అధ్యాయం 14-15 శ్లోకాలు చెప్తాయి. ఇంత క్లారిటీగా చెప్తాయి చూడండి. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని అచల పరిపూర్ణుడు సద్గురుమూర్తి స్వీకరించడు. చూడండి, అతను ఎట్టుంటాడు, ఇట్టుంటాడు. పూర్తిగా సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఎందుకు వినాలన్నారు కదా, నేను మీకు వెనుకనే వినాలని చెప్పాను కదా. నాగేశ్వర ప్రసాద్ గారి శరీరంలో జరుగుతున్నటువంటి సర్వ పనులను మనసులో సన్యసించమన్నారు, బయటికి కాదు. మనసులో సన్యసించి నవద్వారములు కలిగినటువంటి ద్వారకా నిలయంలో ద్వారకాధీశుడుగా ఈ యొక్క నాగేశ్వర ప్రసాద్ అనే శరీరంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడని ఆడు నువ్వేనని తెలిస్తే అప్పుడు మీరు ఏమైతారు తెలుసా? నెక్స్ట్ పక్కన శ్లోకం 14 తీసుకోండి. 14 దీని పక్కన శ్లోకం తీసుకోండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అప్పుడు మీరు ఎట్టుంటారు తెలుసా? గురుగారు, ఎరుకలో అంటే భ్రాంతిలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం భ్రమణము. సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణము. సూర్యుడు చంద్రుడు భూమి అనేటువంటి ప్రకృతి పరిపూర్ణంలో జరుగుతున్నటువంటి కళ. కళ అని తెలిసినటువంటి వాడు కళ మేలుకున్నాడే కదా. నెక్స్ట్ దీని పక్కన తీసుకోండి, 15 తీసుకొని చూసుకోండి. ఇప్పుడు మీరు అంటే పరిపూర్ణ అచల పరిపూర్ణ కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే మీరు నాదత్తే కస్యచిత్ పాపం శ్లోకం ఇంకా పైకి ఎవరి పాపాన్ని ఎవరి పుణ్యాన్ని మీరు తీసుకోరు. మీరు సద్గురుమూర్తి అయితే ఏదో అందరి పాపాలను పోగొట్టేది మీ పనే లేదు. ఆ కెపాసిటీ కూడా లేదు. ఎస్, పరిపూర్ణానికి కూడా కెపాసిటీ అది లేదు. ఏ కెపాసిటీ లేదు పరిపూర్ణానికి. ఇది భగవద్గీతలోనే చెప్తా ఉండేది, వినండి. ఏం కాదు, నాదత్తే కస్య చిత్తు పాపం, ఏ ఒక్కరి పాప పుణ్యాలని పరిపూర్ణం తీసుకోదు. పరిపూర్ణ గురుమూర్తి కూడా తీసుకోడు. గుర్తుపెట్టుకోండి, ఎరుకను తీసుకునేస్తాడు, నీ పాపాన్ని అంతా ఆయన పోగొడతాడు, నీకు పుణ్యం ఇస్తాడు, నీకు స్వర్గం వస్తుంది. అంతా ఉట్టి మాటలు, ఉల్లక్కి అంతా ఉట్టి మాటలు అవన్నీ. ఇది నేను చెప్పలే, కృష్ణ పరమాత్మ చెప్తాడేదండి. అంతేనండి, జన్మించిన వాళ్ళు ఎవరు కూడా పాపాన్ని తీసుకోలేదు, ఇంకోటి పాపాన్ని. కాబట్టి నువ్వు జన్మరహితుడు. చూసుకోండి, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు. విభు అంటే పరిపూర్ణుడు అండి. విభు అంటే పరిపూర్ణుడు, అచల పరిపూర్ణ గురుమూర్తి ఎవరి పాపాన్ని పుణ్యాన్ని తీసుకోడు, నాశనం చేయలేడు. ఎస్, కనుక సమాజంలో జరిగే భక్తి వ్యాపారాన్ని ఈ శ్లోకంతో ఖండించండి. నెక్స్ట్ వస్తాడు జ్ఞానేశ్వరి, దిగుతాడు. ఇప్పుడు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, కేవలం అజ్ఞానము చేత ఆయన ఫోన్ చేస్తే మనకు ఫోన్ చేసి స్పష్టంగా అడుగుతాడు, మీరేందండి ఇట్లా చెప్తున్నారని.
రామాంజులు గారు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఏమంటారంటే, నేను ఇప్పుడు కొంతమందికి బోధాధికారం ఇస్తున్నానండి, నేను కొంతమందికి బోధ ఇచ్చేస్తున్నా, తర్వాత ఫోన్ చేయండి అంటాడు. మరి అంత తీరిక లేని ఆయనకి ఈ మాటలు ఎందుకు ఈ కటువు అనిపించాయి పాపం? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. వారు సంపూర్ణమైన జ్ఞాని, అచల పరిపూర్ణుడే. తాను జ్ఞానానికి బానిస కావడం వల్ల తేన ముహ్యంతి జంతవః, ఇతర జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నాడు, ఇతర జీవరాశుల్లాగా వ్యష్టిగా సమిష్టిగా ప్రవర్తిస్తున్నాడు, పరిపూర్ణానికి గుర్తిరగలేదని అర్థం. ఇప్పుడు జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేయండి. కాబట్టి ఈ పరిపూర్ణము గాని పరిపూర్ణుడు గాని ఎవరి పాపాన్ని పుణ్యాన్ని సంపదను తీసుకోడు, ఇవ్వడు. అడుగోపారి నాకు ఫోన్ చేసి డబ్బులు అడగబాకండి. గృహప్రవేశం అయ్యిందో లేదో ఒక ఫోన్ చేసి అడుగుతారు, అయ్యా నాకు ఈ విధంగా అయింది, తలపల మునిరత్నం గారు మీకు ఎంత ఇచ్చింటే అంత ఇవ్వండి. తలపల మునిరత్నం గారు నాకు మీకు డబ్బు ఏమని ఇచ్చేసిపోయినాడా? ఏటి పనులండి ఇవంతా? పొలో మన వచ్చేస్తారు ఎవరి దగ్గర. ఇదంతా వ్యాపారం అండి, ఇదంతా ఇవ్వడం తీసుకోవడం వ్యాపారం. అంత కనెక్ట్ చేస్తాను డబ్బుకి. ఎంత మనకు అవసరం లేదు. ఆర్థిక లావాదేవీలు నా దగ్గర చెల్లవండి. నాకు లేనప్పుడు నేను ఎవరినైనా అడుక్కుంటాను. నా పొట్ట గడవనప్పుడు నేను ఎక్కడైనా భిక్ష అడుక్కుంటాను. నా పొట్ట గడిస్తే నాకు ఆ రోజు అంతే, కడుపే కంచంగా జీవిస్తానండి. నా దగ్గర ఆర్థిక లావాదేవీలు లేవు. నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకొని ఎవరికి వేయను, రెండు లేవు నా దగ్గర. గుర్తుపెట్టుకోండి. నన్ను ఫోన్ చేసి డబ్బులు అడగకండి ఎవరు. లాస్ట్ వార్నింగ్. 4-5 మంది ఫోన్ చేసి అప్పుడే డబ్బులు అడుగుతున్నారండి. గుర్తుపెట్టుకో. ఇల్లు కడితే ఖర్చు అవుతుందా మిగులుతుందా? అప్పుడెప్పుడు హౌసింగ్ లోను బ్యాంకులో పడినప్పుడు ఎవరో ఒకరికి చెప్పినా ఏదో ఒకటి ఎవరో ఒకరు అడిగితే ఏదో ఇచ్చుంటాను అనుకోండి. డబ్బు ఇల్లు కట్టిన తర్వాత ఖర్చు అవుతుందా, నాకేమన్నా మిగులుతుందా? ఏమనుకున్నారు మీరు? ఫోన్ చేసా ప్రతి ఒక్కటి ఫోన్ చేసి నాకు మీ తలపల మునిరత్నం గారి రూపాయి ఎంత ఉంటే అంతేయండి, మీ ఇష్టం, 10,000 వేయండి, 5,000 వేయండి. ఏం పనులు ఇవంతా? నేను ఎక్కడైనా ఆశ్రమం కట్టి వసూలు చేస్తున్నాను మీ దగ్గర ఏమన్నా? నా దగ్గర ఫోన్ చేసి డబ్బులు అడగబాకండి. నేను ఫోన్ చేసి డబ్బులు అడిగే పరిస్థితి వచ్చినప్పుడు నేను అడుక్కుంటాను, కానీ నన్ను ఎవరు ఫోన్ చేసి డబ్బులు అడగబాకండి. నాకు పూటకు లేదనుకోండి, ఆ పూట మాత్రం అడుక్కుంటాను. కడుపు నిండితే మళ్ళీ మానేస్తాను, మళ్ళీ అడగను. నేను రెండోసారి ఫోన్. నేను గౌతమ బుద్ధుడు నేర్పాడు నాకు ఈ విషయం. అదే మూడు ఇండ్లకు పోవాలంటండి భిక్షకి. 3 ఇండ్లలోనూ ఏదో ఇంట్లో దొరికితే వాళ్ళు ఆ పూటకి ఏం చేసుకుంటే అదే అడగ. నాకు సపరేట్ గా నాకు పలాంది కావాలండి అని అడగకూడదు. వాళ్ళ ఇంట్లో ఏది వండుకొని ఉంటే దాన్ని మాత్రమే నాకు పెట్టేట్టుగా నేను అడిగి తీసుకోవాలి, అంతే. 3 ఇండ్లు దొరకకపోతే ఆ రోజు ఉపవాసం అని అర్థం, ఆరోగ్యానికి మంచిదని అర్థం. అంతేగాని వాడు నా దగ్గర నుంచి మీకేం రాదు, గుర్తుపెట్టుకోండి. నన్ను ఎవరు నమ్మకండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరిపూర్ణము అనేది ఎవరికి ఏమీ సహాయం చేయదు. పరిపూర్ణుడు కూడా మీకేం సహాయం చేయడు. నువ్వు అడిగిన ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం ఉంటది, గురువు ఇచ్చిన సమాధానం, అంతే ఆయన కథ. కాబట్టి దాని ఎందుకు కూడా ఏ విధమైన సహాయము చేయదని జవాబు. నేను చదువుతున్నాను అంతే, అడుగు చూసుకోండి. కేవలము సాక్షిభూతుడు ఆత్మస్వరూపుడు అయినటువంటి ఆత్మ ఎనడైన స్వయంగా కర్మ ప్రవృత్తికి సంబంధించిన సంకల్పములు జనించవాలని చెప్తాదా? పరిపూర్ణుడు కూడా నీకు లాభం వస్తుందని చెప్తాడా ఎవడైనా? కానీ ఏ కర్మ ప్రవృత్తి అనే సుడిగుండంలో అందరూ పడి ఉండారో వాళ్ళే వ్యాపారాలు చేసేది పరిపూర్ణ ప్రబోధ పైన. పరిపూర్ణ ప్రబోధ పైన వ్యాపారం చేస్తారా మీరు? ఆ ప్రవృత్తికి చెందిన క్లేశములు కూడా ఆత్మను ఎన్నడూ స్పర్శించవు. జ్ఞాన యజ్ఞం వింటే అచల సిద్ధాంతం సైడ్ అయిపోతుందా? ఎవరు చెప్పినారా మీకు? అచల సిద్ధాంతం అంటే ములుగు చేతనికి సందు లేకుండా ఉండేదని తెలిపే సిద్ధాంతం ఆయన. లేదంట శివరామ దీక్ష సిద్ధాంతం సైడ్ అయిపోతుందండి. అదంతా ఒక కంపౌండ్ కట్టుకున్నట్టు, ఒక మన ఇల్లు మనం ఒక కంపౌండ్ కట్టుకుని దాంట్లో జీవిస్తున్నట్టు అనుకుంటే ఎట్లా? భగవద్గీతను ఆపోసన బట్టి భగవద్గీతను ఆరాధించి భగవద్గీతల శ్లోకాలని 100 శ్లోకాలని బృహద్వాసిష్టంలో రాశారండి. శంకరుల్ని గౌరవించారండి. శ్రీకృష్ణ పరమాత్మను గౌరవించి శ్రీకృష్ణ సాందీపులకు తెలిసిందే శ్రీధర శివరామ దీక్ష తెలుసని రాశారండి. ఏరే కొత్తగా నేను కనిపెట్టినానని చెప్పలేదండి. ఆయన ఫ్యాక్టరీ కాదు అది, గురుగారు ఎవరికైనా. కనుక గుర్తుపెట్టుకోండి, పూర్తిగా ఆత్మస్వరూపుడుగానైనటువంటి పరిపూర్ణుడు ఎప్పుడు ఎవరిని ద్వేషించడు, కర్మలనే చెరసాలలో ఉండడు, పరిపూర్ణ ప్రబోధతో వ్యాపారం చేయుడు. రమణ మహర్షి
ఏ ఆశ్రమంలో కట్టుకుని ఎక్కడ ఎంత వసూలు చేసినాడు రమణ మహర్షి? లేదు. రామకృష్ణ పరమహంస ఎక్కడ పీఠాధిపతిగా ఉండేవాడు? శ్రీకృష్ణ పరమాత్మ ఏ ఆశ్రమంలో కూర్చోబెట్టి చెప్పాడు భగవద్గీతని? మీరు ఆశ్రమాలు కట్టుకుంటే నేను వద్దని చెప్పట్లేదు. జ్ఞాన యజ్ఞం వింటే అచల సిద్ధాంతం సైడ్ ఎట్టయిపోతుందండి అది. కానీ ఇదంతా కూడా అజ్ఞానము అనే పటము పైన బాగా గమనించండి. ఇది చదువుతున్నా చూస్తాం. అజ్ఞానము అనే పటము పైన ఇంకా పైకి ఎత్తండి, అదేనా? అజ్ఞానము అనే పటము పైన జ్ఞానము అనే చిత్రమును బోర్లాగా పడి ఉన్నప్పుడే కార్యము కర్త కర్మలనే లోక ప్రసిద్ధమైన త్రిపుటి చిత్రితమగును. ఒకటి వల్ల సిద్ధాంతం ఉద్ధరించబడుతుంది, ఒకటి వల్ల సిద్ధాంతం అధోగతి పాలైపోతుంది అనేది కేవలం అజ్ఞానం మాత్రమేనని గుర్తించండి. ప్రపంచానికి మీరు ఉపయోగపడండి, ఉపయోగపడకపోండి, కానీ ఎవరిని ద్వేషించబాకండి, ఎవరిని ద్వేషించబాకండి, ద్వేషం పెట్టుకోబాకండి. ద్వేషం ఉంటే ద్వయం ఉంటుంది. కాబట్టి ఇది 17వ శ్లోకానికి జ్ఞానేశ్వరి అందించినటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. కృష్ణ ప్రభు, కృష్ణ పరమాత్మ, జ్ఞానేశ్వరి ముగ్గురు ఒకే విషయమే మనకు చెప్పారు. వీళ్ళ ముగ్గురు మధ్య వైరుధ్యం ప్రకటించబాకండి. జ్ఞానేశ్వరి అయినా, కృష్ణ పరమాత్మ అయినా, కృష్ణ ప్రభువులైనా ఒకే విషయం చెప్పారు ఇవాళ మనకు. ఈ విషయాన్ని ఇంకా సాంఖ్యమే నడుస్తుందండి. సాంఖ్య పరిశీలనలో 18వ శ్లోకానికి వచ్చాం. ఈ శ్లోకం ఏం చెప్తుందో ముందుగా చెప్తానండి. ఈ శ్లోకం ఏం చెప్తుందో చెప్తానండి. ఇక్కడ పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణమే జ్ఞేయము, పరిపూర్ణ జ్ఞాత, పరిజ్ఞాత, ఇది విషయం. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. జ్ఞానము అంటే పరిపూర్ణ జ్ఞానం, జ్ఞేయము అంటే అచల పరిపూర్ణానికి సంబంధించిన విషయాన్ని తెలియడం, కనుకనే పరిజ్ఞాత. ఇది వ్యాఖ్యాతే చెప్పాలి. ఇక్కడ వ్యాఖ్యానంలో కూడా ఈ సూచన ఉండదండి. రహస్యం అండి, గురువే అందించాలి మనం. అదే గురుగారు చెప్తాను. ఇక్కడ ఉండేదానికి చెప్పి దానికి ఆపోజిట్ చెప్పాలి. కానీ శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ, జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత, జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత, త్రివిధా కర్మ చోదన, త్రివిధా కర్మ చోదన, కరణం కర్మ కర్తేతి, కరణం కర్మ కర్తేతి, త్రివిధ కర్మ సంగ్రహ, త్రివిధ కర్మ సంగ్రహ. పరిపూర్ణుడిలో కూడా కర్మ జరుగుతున్నట్లు పక్కన వాళ్ళకి కనిపిస్తుంది. కానీ పరిపూర్ణుడు మూర్తి భవించినటువంటి అచల పరిపూర్ణ జ్ఞాని, అచల పరిపూర్ణ జ్ఞేయము. అతని నుంచి మనం పరిపూర్ణం తెలుసుకోవాలి. అతన్ని విమర్శిస్తే ఎట్లా? అవును, ఇంపార్టెంట్. ఒకరు చెప్పింది మనం వినకపోతే ఇంకోటి మన మాట ఎందుకంటాడు? అది శిశుపాలుడు 100 తప్పులు కూసినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మకు వచ్చిన లోటేమి లేదు. ఒక టన్ను ఎత్తుకొని పోయి ఒక 10 టన్నులు చక్కెర ఎత్తిపోయి సముద్రంలో కుమ్మరించినంత మాత్రాన నీ చక్కెర వేస్ట్ అవుతుందే తప్ప సముద్రం తీగా మారదు. అవునండి. పరిపూర్ణం నీ సొత్తు కాదు, పరిపూర్ణం మీ ఇంటి సొత్తు కాదు. అదే గురుగారు. అచల పరిపూర్ణ గురుమూర్తి అందరివాడు. కాబట్టి జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత. ఈ పరిజ్ఞాత అనే పదం ఇంతవరకు భగవద్గీతలో రాలేదు. కాబట్టి పరిజ్ఞాత అంటే పరిపూర్ణాన్ని తెలుసుకుంటున్నటువంటి జ్ఞాత అని అర్థం. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాతలో జ్ఞాత కాదు ఆయన. కాబట్టి దీని గురించిన మరిన్ని వివరాలు రేపటి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు, లేదు ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసినయ్యా. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, ఈ 3 కర్మ ప్రేరణంబులు, కర్తకరణము క్రియలను, ఈ 3 కర్మ సంగ్రహంబులు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్థం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనకరాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సత్
సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో